పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందనే సామెత చెప్పినట్టుంది బీఆర్ఎస్ పాలన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ మాజీ మంత్రిపై సెటైర్ల మీద సెటైర్లు వేశారు. ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. ఎవరు సార్ ఆయన? ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. అడ్డుకోవడానికి హైట్ కి సంబంధం ఏంటి సార్? అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. ఏంటి సార్ గ్లాస్ ఏటి సోడా ఏటి ఏటి మాట్లాడుతున్నారు మీరు? వెనకకెవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్కతో తలిగి కూలిపోయిందంట. ఇప్పుడు ఎందుకు చెప్పారు ఈ సామెత? చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. ఎప్పుడు అదే సామెత? ఏదైనా కొత్త సామెత వాడండి సార్. ఇవాళ 3 అడుగులు ఆయన ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు ఎలా ఉన్నారు, ఈనాడు ఎలా ఉన్నారు? ఆనాడు గంజి కష్టం ఉన్న 3 అడుగులు ఆయన ఇవాళ బెంజ్ కార్లలో తిరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినాయో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. రాజకీయాల్లో గంజి నుంచి బెంజికి ప్రయాణం కామనే కదా సార్, మీకు తెలియంది ఏటుంది? కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట. ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తెస్తాడంట. నిజంగానే తీసుకొచ్చేస్తారేమో. 10 ఏళ్ళు మన గడ్డి వీకినవా ఫామ్ హౌస్ లో దొర దగ్గర గాడిద పని చేసినవా అని నేను అడుగుతున్నా. గురుగారు నాకు తెలియగడుగుతాను, అప్పటి నుండి 3 అడుగులు 3 అడుగులు అంటున్నారు. ఎవరు సార్ ఆయన? తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరే చూసుకోండి. అబ్బా ఏడు చెప్పకుండా స్పీచ్ కంప్లీట్ చేస్తారుగా. సర్లేండి ఆయన ఎవరో మేమే కనుక్కుంటాంలేండి.